ఏందక్క పిలిచా? ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దామని పిలిచాను రా. ఏంటిది అది? ఇందా చూసావుగా పసుపు కొమ్ము ఓ ఈ సెంటర్లో ఉంది కదా, దీనికి ఇవన్నీ కిట్స్ అనమాట. నీకు నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఓకే. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసేసి ఇవి ఏంటంటే వీటిని మళ్ళీ ఇంకొక పసుపు కొమ్ము రావడానికి వేయొచ్చు అనమాట. ఓకే, ఇలా 3 ఉన్నాయి కదా, చాలా లాంగ్గా ఉంటాయి. మనం ఇంటి దగ్గర ఏదో ర్యాండమ్గా పెరిగిన చెట్టు కాబట్టి మనకు అలా తెలియలేదు. ఈ మధ్యలో ఉన్నది విత్తనం అంటారు, ఇది సిల్లా. ఓకే, బాయిల్ చేసి డ్రై చేస్తారనమాట. డ్రై చేసి అప్పుడు మరబడతారు. ఓకే, 1 ఇయర్ పండిద్ది తెలుసా? పసుపు కొమ్ము ఎన్నాళ్ళు పండిద్ది తెలుసా నీకు? 1 ఇయర్. చాలా ఇన్వెస్ట్మెంట్తో కూడిన పని అనమాట. ఓకే, ఇదిగో మొక్క వస్తుంది చూడు. ఆల్రెడీ ఇది ఒక మొక్కే, ఇది పాడైపోయింది చూడు. ఇది మొత్తం పాడైపోయిందిలే, జస్ట్ ఇంట్లో ర్యాండమ్గా పెరిగిన మొక్క కాబట్టి. జనరల్గా పొలంలో అయితే కేర్ చేస్తారు కదా, కేర్ చూపిస్తారు కదా రైతు, అప్పుడు బాగుంటుంది. ఇలా చూడు, ఈజీగా తునిగిపోయింది. కొంచెం డ్రై అయిపోయింది కానీ ఎండలకి, లేకపోతే ఎంత ఎల్లోగా వచ్చింది చూడు గోరు మీద. ఇదంతా ఎల్లో కనిపిస్తుందా? ఇదిగో ఎల్లోగా బాగుంటుంది. పసుపు వండేటప్పుడు స్మెల్ వస్తుందిరా, ఎంత బాగుంటుందో తెలుసా? పసుపు వండినప్పుడు కానీ, పసుపుని మరపడతారు మళ్ళీ, మరపట్టినప్పుడు కానీ స్మెల్ వస్తుంది. దుర్గా అసలు అక్కడి నుంచి మనకు రాబుద్ది కాదు తెలుసా, అంత బాగుంటుంది. నిజంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ స్మెల్.